సాలడ్ అయితే తయారైంది ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎమ్మీ టేస్టీ సాలడ్ అయితే రెడీ. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫ్రూట్ సాలడ్ చేస్తున్నాము. దానికి ఫ్రూట్స్ పోమగ్రానైట్, యాపిల్, గ్రేప్స్, బనానా కట్ చేసుకుంటున్నాం. గ్రేప్స్ కట్ చేసుకున్న అయిపోయింది. అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పోమగ్రానైట్, బనానా, యాపిల్, గ్రేప్స్. స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాము. పాలు వస్తుంది. లీటర్ పాలు తీసుకున్నాం ఫ్రెండ్స్. కలుపుతూ ఉండాలి కింద అడగంటకుండా. కొంచెం మరుగొచ్చాక షుగర్ వేసుకోవాలి. పావు కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాం. కలుపుతూ ఉండాలి. పచ్చిపాలు తీసి పెట్టుకున్న గిన్నెలో, ముందుగానే పచ్చిపాలు తీసి పెట్టుకున్న కొన్ని గిన్నెలో పౌడర్ మేమైతే కస్టర్డ్ పౌడర్ మేమైతే ఇది తీసుకున్నాము. కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరిగే పాలల్లో మనము ఈ కలిపిన కస్టర్డ్ పొడిని పోసేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలైపోతుంది. అడుగంటకుండా కలుపుతూ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. మనకు ఈ థిక్నెస్ అనేది రావాలి. పాలు సరిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని దింపేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రూట్స్ వేసుకుందాం. ఇది కొంచెం సేపు చల్లగా అయిందాక మనం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పోమగ్రానైట్ వేస్తున్నాం, కొన్ని గ్రేప్స్, యాపిల్ ముక్కలు, బనానా, ఫైనల్ ఫ్రూట్ సలాడ్. సో ఫ్రెండ్స్, ఇలా అయితే అయింది మా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. మీరు ట్రై చేయండి, చేసుకొని తినండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.